morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Center, Ashok Nagar X Roads, Hyderabad, and Vijayawada. So, ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కొత్త గ్రూప్ వన్కి కొత్త వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి వెరీ సూన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి కొత్త వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద మనం కాస్త ఫోకస్ చేద్దాం. సో కొత్త వాళ్ళు అంటే ఎవరంటే ప్రస్తుతం ఈ సంవత్సరమే డిగ్రీ అయిపోయి ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ పరీక్ష రాయడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మనకి ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అది మీకు తెలిసిన విషయమే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే అసలు సిలబస్ ఏంటో చూసుకోవాలి మీరు. సిలబస్ ఏముంది గ్రూప్ వన్లో? గ్రూప్ వన్ యొక్క సిలబస్ ఏంటి? రెండవది ఏంటంటే మీరు చేయాల్సిన పని, ఇంకా రెండో పని ఏంటంటే ఈ సిలబస్తో పాటు మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూడండి. బయట మార్కెట్లో దొరుకుతాయి. ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్లు వస్తుంది, మెయిన్స్లో ఎలా వస్తుంది. ఎందుకంటే గ్రూప్ వన్ కూడా సివిల్ సర్వీసెస్ లాగా గ్రూప్ వన్లో కూడా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో తెలంగాణలో అయితే ఇంటర్వ్యూ లేదు, ఏపీలో ఇంటర్వ్యూ ఉంది. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉంది. కాబట్టి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటో మీకు తెలియాలి. మీకు ప్రిలిమ్స్ పాస్ అయితేనే మెయిన్స్కి తీసుకుంటారు. మెయిన్స్ పాస్ అయిన తర్వాత మనకి 1:2 రేషియోలు మనకు యాజ్ యూజువల్గా సివిల్ సర్వీసెస్ లాగా ఇంటర్వ్యూ కూడా మనం పిలవటం జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి, లేదా సిలబస్ ఏముంది అనేది కూడా మీరు చూసుకోవాలి. తర్వాత మీరు చేయాల్సిన పని న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవాలి. న్యూస్ పేపర్ ఏదైనా ఒకటి. ఇంగ్లీష్ వాళ్ళైతే హిందూ లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు వాళ్ళైతే ఈనాడు పేపర్ రెగ్యులర్గా రోజు 2 అవర్స్ పేపర్ చదవాలి. తర్వాత మూడవ మెయిన్ పిల్లర్ ఏంటంటే మీరు చదివిన దాన్ని, అంటే ఆ మంచి మెటీరియల్ ఎంచుకోవాలి. మెటీరియల్ అంటే మంచి బుక్స్ ఏమున్నాయి గ్రూప్ వన్కి, రిఫరెన్స్ బుక్స్ ఏమున్నాయి. ఒక సబ్జెక్ట్ ఒక బుక్ మాత్రమే ఉండాలి, అలా ఎంచుకోవాలి. నాలుగవది మనకు కోచింగ్ అవసరమా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేయలేకపోతే కోచింగ్ సెంటర్లు ఏంటంటే మేము మీకు ఏ బుక్కులు చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఎలా రాయాలి, ఎలా చదవాలి, మీ ఆన్సర్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మేము మీకు చెప్పడం జరుగుతుంది. మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకోవాలి. కాబట్టి ఫస్ట్‌ది ఏంటి, సిలబస్ ఏంటో తెలుసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి, న్యూస్ పేపర్ చదవాలి. అదేవిధంగా మనం గ్రూప్ వన్ కోచింగ్ మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వగలుగుతారా లేదా అనేది తెలుసుకోవాలి. అంటే కోచింగ్ అవసరమా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. కోచింగ్ అవసరం అనుకుంటే జాయిన్ అవ్వాలి. ఐదవది ఏంటంటే మీకు మంచి మెటీరియల్ ఉండాలి. ఇవి సమకూర్చుకోండి ఫస్ట్ గ్రూప్ వన్ సాధించాలి అంటే. సో ఇవి సమకూర్చుకొని వీటిని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఇంటి దగ్గర ఓన్‌గా చేయగలిగితే చేయండి. చేయలేనప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉండి ఒక ఆప్షన్ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ఆన్‌లైన్ క్లాసెస్ అంటాం. ఆన్‌లైన్ క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ మెంటర్‌షిప్ అని ఉంటుంది. ఆన్‌లైన్‌లో మెంటర్‌షిప్. ఈ మెంటర్‌షిప్‌లో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. మీకు ఆఫ్‌లైన్ అయినా రావచ్చు, ఆన్‌లైన్ అయినా రావచ్చు దీనికి. మెంటర్‌షిప్‌లో ఏంటంటే మీకు కరెక్ట్ బుక్స్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, హౌ టు రైట్, ఏ టాపిక్ చదవాలి, ఏ చాప్టర్ చదవాలి. తర్వాత టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్‌గా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం దీన్ని. మీకు రాసిన ఆన్సర్ ఎవల్యూషన్ చేసి మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తాం. ఇది మనకి గ్రూప్ వన్‌కి సంబంధించినటువంటిది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీలో ఎవరైనా సరే గ్రూప్ వన్‌కి కొత్త వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ పద్ధతిని పాటించి రెగ్యులర్‌గా రోజు ఒక 6 అవర్స్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 5-6 అవర్స్ పెట్టుకొని ఈ సిలబస్ అన్నీ గ్యాదర్ చేసుకొని
ఒక ప్లాన్‌గా మీరు స్టార్ట్ చేయండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం ఇవన్నీ చేయండి. అవన్నీ కొంచెం కష్టమైన పనే అంత ఈజీ అయితే కాదు. కానీ అవి మీకు ప్రాపర్ గైడ్, ప్రాపర్ మెంటరు, ప్రాపర్ టీచర్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. గతంలో మేము అనేక సార్లు మేము సెకండ్ ర్యాంక్ సాధించాం. సో, ఎంతోమంది రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇంకా తెలంగాణలో పోస్టింగ్స్ ఇవ్వలేదు కాబట్టి, ఆంధ్ర ప్రాంతంలో ఎంతోమంది నా విద్యార్థులు డిప్యూటీ కలెక్టర్లుగా, ఓఎస్‌డీలుగా, మంత్రుల పీఏలుగా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది చాలా డీఎస్‌పీలుగా, ఎస్‌పీలుగా ఇట్లా. సో, మీరు కూడా ఆ స్థాయికెళ్ళాలంటే కొత్తవాళ్ళు. మీరు సో, మీకు గ్రూప్ 1కి సంబంధించి రేపటి నుంచి అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో 1 వీక్ మీకు ఫ్రీ క్లాసెస్ ఇస్తాం. సో, మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎలా అనేది తెలుసుకోవచ్చు. మీరు ప్రిపేర్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. ఒక 1 వీక్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో, కాబట్టి రేపటి నుంచి ఆగస్ట్ 20 నుంచి మీకు ఈ పద్ధతి ఉంటుంది. మీరు కావాలనుకున్నటువంటి వాళ్ళు అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ మిత్రులకి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఈ ఆపర్చునిటీని ఉపయోగించండి. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సార్ డెమో క్లాస్ ఉందా అంటే, ఆ డెమో క్లాస్ ఆ రోజు క్లాస్ జరుగుతా ఉంటది. మేము ఒక్కళ్ళ కోసం డెమో ఇవ్వలేం గదా! అందుకే ఏకంగా 1 వీక్ క్లాసెస్ ఇస్తున్నాను. 1 వీక్ మీరు క్లాసెస్‌కి అటెండ్ అయిన తర్వాత దెన్ విల్ డిసైడ్ వెదర్ జాయిన్ ఆర్ నాట్ అనేది మీరు డిసైడ్ చేసుకో. ఓకే. ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ టుమారో ఆన్వర్డ్స్ 20th ఆగస్ట్ మార్నింగ్ అయినా అటెండ్ అవ్వచ్చు మీరు. ఈవినింగ్ అయినా. మార్నింగ్ 9:30కి ఉంటాయి. అదేవిధంగా యాస్ వెల్ యాస్ ఈవినింగ్ 4:00 ఉంటాయి క్లాసెస్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.